6 టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని అప్లికేషన్ ఫిల్ చేసి అర్జీ సమర్పించి లబ్ధి పొందేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ ప్రజాపాలనను పల్లెలలోనూ పట్టణాల్లో అయితే వార్డుల్లో నిర్వహిస్తున్నారు. అధికారులు ఈ కార్యక్రమాన్ని ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 40 లక్షలకు పైగా ప్రజలు వివిధ సంక్షేమ పథకాల లబ్ధి కోరుతూ అర్జీలు సమర్పిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద 1 కోటి అర్జీలు రావచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో అప్లికేషన్ల కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. ఇది ఇలా ఉంటే ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు కొంత ప్రాధాన్యతను సంచరిస్తున్నాయి. ప్రజాపాలన కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓవైసీ కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆయా అర్జీలను పరిశీలించిన ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందేందుకు కేవైసీ అవసరం లేదని ఓవైసీ పేర్కొన్నారు. దీంతో అసలు కేవైసీ చేయాలా వద్దా అన్న దానిపై క్లారిటీ లేక లబ్ధిదారులు తికమక పడుతున్నారు. ఓవైసీ చేసిన ఈ వ్యాఖ్యల వల్ల ప్రజాపాలన దరఖాస్తు ప్రక్రియపై కొన్ని చర్చలు మరికొన్ని ప్రశ్నలకు దారితీసింది. ఎల్పీజీ గ్యాస్ పై సబ్సిడీ పొందేందుకు కేవైసీ వివరాలను సమర్పించాల్సిన అవసరం లేదని చెప్పడంతో క్యూ లైన్లో నిలబడి అర్జీలు సమర్పించాలని వేచి ఉన్నవారు ఓవైసీ వ్యాఖ్యల కారణంగా నిరుత్సాహానికి గురయ్యారు. పైగా ఎక్కువ మంది ఒకే పని కోసం ప్రయత్నించడం వల్ల సర్వర్ బిజీ వస్తూ ఉంటుంది. దీంతో ఆయన సర్వర్ పనితీరును కూడా ఎత్తి చూపారు. అంతేకాకుండా సిలిండర్ కొనుగోలుపై నగదు రియంబర్స్మెంట్ చేయడానికి ఎల్పీజీ కొనుగోలు రసీదులను జత చేయాలని స్థానికులకు సూచించారు. అయితే ప్రజాపాలన కార్యక్రమంలో ఏ పథకాల కోసం అర్జీ సమర్పిస్తున్నారు అని వివరాలు చూస్తే మొదటిది మహాలక్ష్మి పథకం. ఈ పథకం ద్వారా మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తారు. అదేవిధంగా 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తారు. ఇక రైతు భరోసా కింద రైతులకు ప్రతి ఏటా ఎకరాకు 15,000 రూపాయలు అందిస్తారు. ఇందిరమ్మ ఇండ్లు ఈ పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా గృహజ్యోతి పథకంతో ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తారు లబ్ధిదారులకు. యువ వికాసం అనే పథకంతో విద్యార్థులు అంతర్జాతీయ పాఠశాలకు 5 లక్షల రూపాయల విలువైన విద్యా భరోసా కార్డులు అందిస్తారు. చేయూత పథకంతో వృద్ధాప్య వితంతువుల వంటి వారికి పింఛన్ అందిస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 6 టీవీ.